మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం మేల్లో వచ్చే క్యాన్సర్స్ లో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ సెకండ్ మోస్ట్ కామన్ అని చెప్పేసి అంటున్నాం. సో అంటే ఈ స్థాయిలో క్యాన్సర్లు డెవలప్ కావడానికి కారణం ఏంటి? అసలు ఈ ప్రోస్టేట్ లో అంత ఎందుకు క్యాన్సర్ వస్తుంది? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎక్కువ మెజారిటీ పీపుల్ అడ్వాన్స్ స్టేజెస్లో మాత్రమే వస్తున్నారు. సో దట్ సర్వైవల్ రేట్ అనేది తగ్గుతుంది అనేది ఇంకొక వాదన. ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకు ఎక్కువ అవుతుంది? దీన్ని ప్రారంభంలో గుర్తించడం ఎలా? వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్? వాట్ వీ నీడ్ టు డూ ఫర్ ది సర్వైవల్? ప్రాస్టేట్ క్యాన్సర్ కి ఎగ్జాక్ట్ గా ఎందుకు వస్తుంది అనేది, ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్ అంటే స్మోకింగ్ ద్వారా వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రాస్టేట్ కి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి స్మోకింగ్ అంటాము, ఎక్కువ రెడ్ మీట్ తిన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటుంది అంటాము, రేస్ బట్టి ఉంటుంది, అండ్ జెనెటిక్ కారణాలు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినన్నా అర్లీ ప్రాస్టేటిక్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. జెనెటిక్గా కొన్ని జీన్స్ ఉంటాయి, బ్రాకా జీన్స్ అని, టామ్ జీన్స్ అని. ఆ జీన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ప్రాస్టేటిక్ క్యాన్సర్ అనేది రావచ్చు. అగ్రీడ్ దట్ ఇట్ ఈస్ ఏ సెకండ్ మోస్ట్ ప్రొలిఫిక్ క్యాన్సర్ ఆఫ్టర్ లంగ్ క్యాన్సర్ మేల్లో. కానీ సర్వైవల్ రేట్స్ ఆర్ చాలా బెటర్, ఎందుకంటే ఇది స్లో గ్రోయింగ్ డిసీజ్. సో మనకి ఇనఫ్ టైం ఉంటుంది దీన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటాం. స్లో గ్రోయింగ్ డిసీజ్లో ఇంకో ప్రాబ్లం ఏంటి, దాని సిమ్టమ్స్ వచ్చినప్పటికీ ఇట్ బికమ్ స్టేజ్ 4. ఇనీషియల్ పార్ట్లో సిమ్టమ్స్ ఏమి ఉండవు, అప్పుడే మనం గుర్తుపట్టాలి. ప్యాంక్రియాస్ లాంటివి అయితే. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి పిఎస్ఏ అనే టెస్ట్ ఉంటుంది. సో జనరల్లీ మేము ఏ ప్రాస్టెటిక్ సిమ్టమ్స్ ఉన్నా ఒకళ్ళకి ఒకసారి పిఎస్ఏ టెస్ట్ చేయించుకోమంటాం. అవి విత్ ఇన్ లిమిట్స్ ఉంటే జనరల్లీ 1 year తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోండి అని చెప్తాం, నాట్ బిఫోర్ దాట్. ఒక్కోసారి మరీ తక్కువ ఉంటే 2 years తర్వాత రిపీట్ చేయమంటాం. కానీ ప్రతి పిఎస్ఏ పెరిగిన మూలంగా క్యాన్సర్ ఉందా? నో. అలా సింపుల్గా పిఎస్ఏ పెరిగితే క్యాన్సర్ ఉందని 100% నిర్ధారణ ఉంటే ఎవరికి ఎంఆర్ఐ చేయవసరం లేదు, బయాప్సీలో చేయవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు. పిఎస్ఏ పెరిగిందంటే క్యాన్సర్ ఉండొచ్చు అనే అనుమానం. అందులో ఆల్మోస్ట్ 25-30% ఉండకపోవచ్చు క్యాన్సర్స్, ఓన్లీ అరౌండ్ 70-75% ఉంటాయి. సో వాళ్ళకి ఒక ఎంఆర్ఐ చేసి ఏ ఏరియాలో ఉండొచ్చు, ఎంఆర్ఐ కూడా 100% కాదు, దెన్ విల్ టేక్ ఏ బయాప్సీ. అది కూడా చిన్న మోషన్ ఎడ్లే దారి నుంచి ఒక చిన్న నీడిల్ తోటి బయాప్సీ తీసుకుంటాం. తీసుకొని ఒకవేళ ఉంటే నిర్ధారించి దెన్ వీ కెన్ డూ ఇట్. బట్ ఈ రోజుల్లో స్లోగా ఆ షిఫ్ట్ జరిగింది, ఎందుకంటే టువర్డ్స్ అర్లీ డయాగ్నోసిస్. మనకి పిఎస్ఏ వచ్చింది, అవగాహన పెరిగింది, మెడికల్ ఫెసిలిటీస్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో మనకి యాక్సెసిబిలిటీ పెరిగింది. సో దాంతో అర్లియర్ డయాగ్నోసిస్ బెటర్గా ఉంటున్నాయి. అర్లీ డయాగ్నోసిస్ ఉన్నప్పుడు సర్వైవల్ రేట్స్ ఈ రోజున ప్రాస్టేట్లో వేరే క్యాన్సర్లో 5 సంవత్సరాలు మాట్లాడితే మేము 15 సంవత్సరాలు మాట్లాడతాం. వాట్ ఈస్ 15 year సర్వైవల్ రేట్ అన్నమాట. అండ్ దాంట్లో ఎనార్మస్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే. స్లోగా మేబీ రోబోటిక్ సర్జరీ నుంచి ఓన్లీ ఫోకల్ ఏరియా ఉన్న క్యాన్సర్ ఏరియా మాత్రమే చేసే సర్జరీస్ విల్ కమ్. ఓకే, ఎక్కువ దూరం లేవు, వెరీ ఫ్యూ ఇయర్స్. బట్ అప్పటి వరకు వేరే మార్గం లేదు రోబోటిక్ సర్జరీకి. రెండోది, డయాగ్నోసిస్లో మనకి ఈవెన్ కొంచెం డిలేడ్ డయాగ్నోసిస్ అయినా మంచి మెడికేషన్స్ ఉన్నాయి, అండ్ వాటి ప్రాపర్ అది ఐడెంటిఫై చేసుకొని పీపుల్ హూ ఆర్ ఆల్మోస్ట్ ఆన్ ఎ క్యూర్. ఎవరు 10 years 15 years తక్కువ ఇష్యూ ఉండదు. సో థింగ్స్ హెవ్ చేంజ్డ్ అండి. ప్రాస్టేట్ క్యాన్సర్ టుడే సర్వైవల్ రేట్స్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ గ్రేట్. ఓన్లీ థింగ్ సిమ్టమ్ ఎప్పుడు చేయించుకోవాలి పిఎస్ఏ? జనరల్లీ 50 years నుంచి ఇయర్లీ వన్స్ అంటాం. సో లేదా ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సిమ్టమ్స్తో వస్తే ఒకసారి చేయించుకోండి. బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ ఇయర్ కా అనేది చూసుకోవచ్చు. పిఎస్ఏ ఈజ్ ఏ గైడ్, నాట్ ఏ డెఫినేటివ్ టెస్ట్. అంటే ఏ వయసు నుంచి మనకి ఏం లేదు, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి పిఎస్ఏ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 50 years. ఎక్కువ లేకపోతే దాన్ని 3 years 2 years డిపెండ్స్ ఆన్ థింగ్. ఒకసారి కలిస్తే దెన్ వీ కెన్ లుక్ అట్